నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన పైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అయితే కనుక విస్తృతమైనటువంటి ఒక చర్చ జరుగుతోంది. ప్రధానంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి ఊహించని షాక్లే తగులుతూ ఉన్నాయి అనేటువంటి చర్చలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి నిన్నటి ప్రధాని మోడీతో సమావేశం తర్వాత. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిలో ఒక నిరాశ నిస్పృహలు కూడా నిండుకుపోయినాయా? నిన్న ఢిల్లీలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే అది కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా అనేటువంటి అనుమానాలు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? నిన్నటి ఢిల్లీ పర్యటన పూర్తిగా అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, నిన్నటి ఢిల్లీ పర్యటన, అందులోనూ మోడీ గారు ఏదో కొంత జగన్మోహన్ రెడ్డి పట్ల కొంచెం విముఖత చూపుతూ ఉన్నారు, కొంచెం అసహనం వ్యక్తం చేశారు అని ఏవో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నిన్న ఆయన మీడియా ముందు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది, అవి కూడా కొంచెం బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. అసలు నిన్నటి ఓవరాల్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? అంటే నిన్న జరిగిన ఒక ప్రధానమైన అవాంఛనీయమైన సంఘటన ఏంటంటే అండి, అది మనం ముందుగా చెప్పుకోవాలి. ఫస్ట్ టైం ఒక తెలుగు వ్యక్తికి భారతరత్న రావటం, అందులోనూ పివి నరసింహారావు గారికి చాలా ఆలస్యంగా, అసలు నిజానికి వాళ్ళ గవర్నమెంట్ టైంలోనే అది రావాలండి. అది కొన్ని రాజకీయ కారణాలు, ఆయనకి వస్తున్న కాంగ్రెస్లో పేరుకి కాంగ్రెస్ వాళ్ళు కూడా తట్టుకోలేక ఆయన్ని చనిపోయిన తర్వాత అంత్యక్రియల నిర్వహణలో కూడా ఆయనకి అవమానాలు జరిగినాయండి. అవి యాదృచ్ఛికంగా జరిగినాయా, ఉద్దేశపూర్వకంగా జరిగినాయా అనేది అది హైదరాబాద్లో జరిగినాయి. అక్కడేమో ఉద్దేశపూర్వకంగానే ఆయనకి అంత్యక్రియలు ఢిల్లీలో నిర్వహణ చేయటానికి అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖత చూపించలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిపించి ఇక్కడ చేయటం సాధ్యం కాదు, ల్యాండ్ అలాట్ చేయటం ఇది జరగదు, కాబట్టి మీరు స్వరాష్ట్రం అయిన హైదరాబాద్ తీసుకెళ్ళిపోండి, అక్కడ మా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు సహకరిస్తారు, అక్కడ తగు రీతిని చేస్తారు, కానీ దేశ రాజధానిలో మాత్రం జరగదనేది స్పష్టంగా చెప్పారండి. అది ఆ రోజున పివి కుటుంబ సభ్యులే కాదు, మొత్తం 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా అప్పుడు షాక్కు గురయ్యారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో అప్పుడు అది ఇంకొక దురదృష్ట సంఘటన జరిగింది. బహుశా అప్పుడు మీరు ఇంకా కొంత చిన్నాళ్ళు. ఆయన అంత్యక్రియలు, దహన కార్యక్రమాలు ఇక్కడ హైదరాబాదు నెక్లెస్ రోడ్లో జరిగినాయండి. ఇప్పుడు అదే పివి స్మృతి ఘాట్ ఏదో పెట్టారు కదా, స్మృతివనం అని, అక్కడ జరిగినాయి. అయితే ఇప్పుడు ఎప్పుడైనా చితి అంటించిన తర్వాత కుటుంబ సభ్యులు కానీ అతిథులు ఎవరన్నా ముఖ్యులు వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. ఆ చితి కార్యక్రమం అనేది తర్వాత కొనసాగుతుంది. కానీ మర్నాడు అస్థికలు తీసుకోవడానికి, ఇతర కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి పివి నరసింహారావు కుటుంబ సభ్యులు, దగ్గర ఆత్మీయులు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా షాకింగ్ దృశ్యం కనపడిందండి. ఆయన పార్థివ దేహం పూర్తిగా దహనం జరగల, పాక్షికంగానే జరిగింది. చాలా షాక్ అయిపోయారు. వెంటనే అప్పుడు అది వైరల్ అయిపోయింది. చాలా అంటే పివి నరసింహారావు కుటుంబ సభ్యులు, బంధువులే కాదు, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆ రోజు అది వైరల్గా ప్రసారాలు కూడా జరిగినాయి. అప్పుడు వెంటనే మళ్ళీ కట్టెలు తెప్పించి, కిరసన తెప్పించి ఏదో దాన్ని పూర్తి చేశారు. అక్కడ అట్లాంటి అవమానం ఆ రోజు అది యాదృచ్ఛికంగానే అయ్యి ఉండొచ్చు, కావాలని మధ్యలో ఆర్పేశారు కాష్టాన్ని ఎవరు అనరు. కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఆ రోజు ఉందండి. ఎందుకంటే అది మాజీ ప్రధానమంత్రి, అది పూర్తిగా దహనం జరిగే వరకు కూడా ఎవరైనా కొంచెం బాధ్యులైన అధికారులు, రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది అక్కడ ఉండాలి, కానీ జరగల. అదొక షాక్ అని అనుకుంటే నిన్నటిది కూడా పెద్ద షాక్ అండి. వాళ్ళు ఢిల్లీ ప్రెస్ వాళ్ళు ఎంతో సంతోషం, అంతా నిన్న తెలుగు 2 రాష్ట్రాల్లో పండగ వాతావరణం అండి. ఎందుకంటే పివి గారికి భారతరత్న వచ్చింది, అది ఎంతో కాలం ఎప్పుడో రావాల్సింది ఇవాళకైనా వచ్చింది. ఈ గౌరవం ఈ ప్రభుత్వం ఇచ్చినందుకు వాళ్ళ సంస్కారానికి మన అందరం కూడా నమస్కారం పెట్టాలి. వచ్చింది పీవీకి కాబట్టి. పీవీ అనే మాట పేరు తెలుగు టీవీ అనే ఒక, అంటే టీవీ అంటే టెలివిజన్ కాదు, తెలుగు దర్పం అని, తెలుగు గర్వకారణమైన వ్యక్తి అని. ఆయన ఎప్పుడు ఎంత ప్రధానమంత్రి అయినా వినమ్రంగా ఉండేవారండి. దేశానికి రాజైనా తల్లికి బిడ్డ కొడుకే అనేవాడు. ఆంధ్రప్రదేశ్ కానీ అంటే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను ఢిల్లీలో ప్రధానమంత్రి కావచ్చు, కానీ మీకు నేను ప్రధానమంత్రిని కాదు, మీ బిడ్డనే అనే అంత వినమ్రత ఉండేదండి ఆయనలో. ఆ వినమ్రతతో ఆయనకున్న జాతీయ స్థాయి గౌరవాన్ని పురస్కరించుకునే రాజకీయంగా
విరుద్ధమైనా కూడా ఎన్టీ రామారావు గారు ఆయన్ని నంద్యాల నుంచి పోటీ చేయించి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలాగా పంపించారు. అంటే ఒక తెలుగు జాతికి చెందిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతున్న సందర్భంలో మనం ఇక్కడ ఆయన అంత గౌరవంగా పంపితే జాతీయ స్థాయిలో ఆయన హోదా పెరుగుతుందని అట్లా అంత గౌరవించారు జాతి వ్యతిరేక వర్గం అయినా. కానీ నిన్న వాళ్ళు అడిగినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్లమెంట్లో నుంచి మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత ఆయనకి ఏమన్నా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నట్టు కనపడుతుంది ఫేస్లో. ఆయన పివి గారు దాని మీద కూడా వ్యాఖ్యానించకుండా వెనక్కి చూపించి విజయసాయి రెడ్డి వీళ్ళు స్పీక్ అన్నాడండి. ఒక్కసారి ఢిల్లీ ప్రెస్ రిపోర్టర్స్ ఎక్కువ మంది లేడీ రిపోర్టర్స్ ఉన్నారు, షాక్ అయిపోయారు. హూ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే మాట అడిగారు. రెండోది ఈజీ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అన్నారు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అదే అంటే ప్రజల్లో కూడా అదే దృక్పథం వస్తుందండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడటం ముఖ్యమైన అంశాలు కూడా ఇప్పుడు వరకు తెలుగు ప్రజలకే అనుమానం వచ్చింది, అసలు ముఖ్యమంత్రి గారు సజ్జలా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అని. ఇప్పుడు ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో అదే ఎక్స్పోజర్ జరిగింది నిన్న. అది ఒక రకంగా అది స్ట్రాటజికల్గా పెద్ద తప్పనే నేను ఫీల్ అవుతున్నా. తర్వాత మనం అవమానించుకున్నట్టు అయింది ఢిల్లీ వేదికగా తెలుగు వాళ్ళని. జాతి మొత్తం గర్వించి సంబరాలు చేసుకుంటున్న టైంలో మన తెలుగు ఆయన్ని మనం చిన్నబుచ్చినట్టుగా కామెంట్ చేయడానికి నిన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరే కదండి, రేవంత్ రెడ్డి గారు ఈయన యాదృచ్ఛికంగా నిన్న ఈయన అక్కడ ఢిల్లీలో ఉండటం జరిగింది. మేము గర్విస్తున్నాము మా తెలుగు వ్యక్తికి వచ్చినందుకు, ప్రధాని గారు మా టీవీ అని అంటే ఆ రెండు మాటలు చాలండి. అది ఎంతో ఉందాగా ఉండేది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యాచ్ కూడా బ్రహ్మాండంగా వచ్చేది. ఆయన టర్న్ డౌన్ చేశాడండి. ఆ ప్రశ్ననే తిరస్కరించేసి సమాధానం అది నా స్థాయి ప్రశ్న కాదనుకున్నాడా ఏంటి అనేది అర్థం కాల జనాలకు కూడా. ఎందుకు ఆ విధంగా వివరించాడు, అది కొంచెం భిన్నమైన వైఖరండి. అంటే తేడాగాడంటారు చూసారా, అట్లా అనిపించింది నిన్న. అసలు మన రాష్ట్ర ప్రధానమంత్రి ఆయన పివి గారు ఇక్కడ ముఖ్యమంత్రి చేశాడు, ఇక్కడ ప్రజలతో మమేకమైన వ్యక్తి, మరి ఎందుకు ఆయన అంత అవమానకరంగా తిరస్కరించారనేది మనకు తెలియట్లా. మరి ఆయన ప్రాముఖ్యత నేను గుర్తించలేదా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు అనుకోవటానికి కూడా వీలు లేదు. అది ఆయన మరణం టైంలోనే ఒక అవమానం జరిగింది అనుకుంటే, ఆయన భారతరత్న టైంలో కూడా ఇది అవమానం తెలుగు రాష్ట్రాల వల్లే జరగటం అనేది దురదృష్టకరం అండి. ఇక అంతకన్నా నేను ఇంకా వ్యాఖ్యానించలేను. ఇక ఇప్పుడు గతంలో ఇప్పుడు నిన్న ఆయన వెళ్ళింది వేరండి. అసలు యాక్చువల్గా ఒక చికాకు అయిన పని మీద ఆయన వెళ్ళాడు. అంటే నాకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అమిత్ షా గారు అయితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మోడీ గారు ఇప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తన ఇంట్లో ఇస్తాడండి, అధికార నివాసంలో ఇస్తాడు. కానీ ఇంతకు ముందల ఆ అధికార నివాసంలో ఈ తెలుగుదేశం జనసేన వీటికి సంబంధించిన పొత్తు ఏర్పాటు చర్చలు ఇవన్నీ జరిగినాయి కదా. ఆ దృష్ట్యా అసలు ఈయన ఇంటి దాకా ఎందుకు, నేను పార్లమెంటులో ఉంటా కదా అక్కడికే రమ్మని చెప్పి కబురు వెళ్ళినట్టుంది. పార్లమెంట్కి వెళ్ళాడు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జనసేనతోనూ తెలుగుదేశంతోనూ పొత్తు విషయంలో ఒక అవగాహనకు వచ్చేసిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారితో పెద్దగా ఆయన గతంలో లాగా ఒక సన్నిహితంగాను ఒక హామీ ఇచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి లేదు. బహుశా ఇది ఆయనకి లాస్ట్ మీటింగు పార్లమెంట్ సెషను. తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్గా కూడా ఇక ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది. బహుశా ఇదే ఆఖరి మీటింగ్ అన్న ఒక ఫీల్ కానీ మోడీ గారు కూడా ఇచ్చాడా అనిపిస్తుంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్గా. దానికి తోడు ఈయన పెట్టిన ప్రపోజల్స్ ఏవి కూడా ఆయన పెద్ద నిన్న సుముఖంగా విన్నట్టుగా ఒక కనపడతలా. అది కూడా కొంత ఆయన కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యాడా, లేకపోతే మనసు ఇబ్బందిలో పడింది. ఆ చికాకులోనే బయటకు వచ్చిన టైంలో ఇలాంటి ప్రశ్న రావటం, అసలు ఆయన అక్కడ ఫేస్ చేయడానికి కూడా సిద్ధంగా లేడు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రశ్నకు కనుక సమాధానం చెబితే ప్రధానమంత్రి గారితో మీరు ఏమి చర్చించారు, దాని ఫలితం ఏంటని కూడా నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయండి. అట్లాంటి ఎంబరాసింగ్ సిచ్యువేషను, ఇబ్బందికరమైన పరిస్థితి కూడా లేకుండా గబాల్ని ఆయన కారులో కూర్చున్నాడండి. నిన్న మీరు గమనించారో లేదో, ప్రశ్నలు అడుగుతా ఉండగానే గబాల్ని ఆయన కారు ముందు సీట్లో కూర్చుని డోర్ వేసేసుకున్నాడు. దాంతో ఆ డోరు ఆయన వేసుకున్నది ప్రెస్ వాళ్ళ ముఖాన్ని వేసినట్టు అనిపించింది. అదే వాళ్ళు ఫీల్ అయ్యారు, ఇదేంటి మనం మంచి క్వశ్చన్ భారతరత్న మీద వ్యాఖ్యానం ఆయన స్పందన ఇవ్వమంటే ఈ రకంగా వెళ్ళిపోయాడు అనేది షాక్కు గురయ్యారు. బహుశా నేను అనుకోవటం నిన్న ఆయన కొన్ని అంశాలు ఏవో పెట్టుకుని వెళ్ళాడండి ఎజెండాగా. ఆ ఎజెండాగా పెట్టుకున్న అంశాలు అక్కడేమీ ప్రస్తావన చేయటానికి కూడా సందర్భం అవకాశం రాలేదు
అందువల్లే ఇక ఆయన ఒక రకమైన అవమాన భారంతోనే తిరుగు ప్రయాణంలో ఈ చికాకు సంఘటన జరిగిందనేది నాకు అనిపిస్తూ ఉంది. లేకపోతే ఇట్లా ఆయన అంత ఇదిగా ప్రవర్తించేవాడు కాదేమో అని నా వ్యక్తిగత భావన. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన చూస్తే మాత్రం పూర్తిగా రాజకీయంగా తనకి ఏదో ఊహించినటువంటి షాక్లే తగిలినట్లుగా కనిపిస్తుంది. అదంతా కూడా మరి ఏదైతే ఏడవలేక నవ్వు అన్న చందాన్న నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి పరిణామాలు, అంటే ప్రధాని మోడీతోటి భేటీ తర్వాత ఆయన బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఆయన ముఖ కవళికలు కావచ్చు, ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా ఏడవలేక నవ్వినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆయన ప్రవర్తన తీరంతా కూడా దానికి ఉదాహరిస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన అయితే కనుక సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు.